శ్రీ ఓలేటి శ్రీనివాస భానుగారు రచించిన బెలగాం సెంటర్ కథల నుంచి. రిక్షా పందెం. జల్లు వెలిసిన సాయంకాలం. మాసికలు వేసినట్టుగా అక్కడక్కడా మబ్బులు. వర్షం మళ్లీ వచ్చేలా ఉంది. ఎగువన పార్వతీపురం టౌన్ వైపు నుంచి దిగువన బొబ్బిలి వైపు గాలి దమాయించి వీస్తోంది. నడి మధ్య తడి ఆరబెట్టుకుంటున్న బెలగాం సెంటర్ ఒక్కసారి తల విదుల్చుకుంది. గోల మొదలైంది. గోలీ సోడాలు కొట్టినట్టు ఈలలు, వాటికి తాళం వేస్తూ డప్పులు. ఈ సందడి మొత్తం దగ్గరలోనే గెడ్డవీధి దగ్గర జగ్గునాయుడు పూరింటి దాకా వినిపిస్తోంది. రిక్షా పందెం అయిపోనాది గావాలా, ఆడు గెలిసిపోలేదు కదా అనుకున్నాడు జగ్గునాయుడు. అలా అనుకుంటూ నులక మంచంలోంచి మెల్లిగా లేచాడు. మోచేతుల మీద కూర్చున్నాడు. కొంచెం ముందుకి వంగి కాళ్లకట్టు దగ్గర కర్ర అందుకున్నాడు. ఊత పట్టుకుని కిందకి దిగబోతే కుడి మోకాలు కలుక్కుమంది. అబ్బా అని నొప్పిని పంటి బిగవన దిగమింగుతూ ఒడుపు చూసుకుని దిగాడు జగ్గునాయుడు. దిగి ఇల్లిక్కడ సెంటర్ దాకా ఎల్లొస్తానే, పెరట్లో పనిచేసుకుంటున్న భార్య నరిసికి వినిపించేలా గట్టిగా అన్నాడు. దెబ్బలింకా ఆరనేదు, ఒళ్ళు పచ్చి పుండైపోనాది. ఎందుకలా డేకురుకుంటూ వెళ్తావు? మాత్రలు వేసుకున్నావు, సిటం తొంగోరాదా అంది నరిసి. నాకేటి అయిపోనేదు, దుక్కనాగున్నాను గాని ఎల్లిరాని. కర్ర సహాయంతో ఆచితూచి అడుగులు వేసుకుంటూ జగ్గునాయుడు మట్టి గడప దాటాడు. ద్వారానికి అడ్డంగా తడకను చేరవేసి వీధిలోకి వచ్చాడు. ఇంటి పక్కనే రోడ్డు వార అతడి రిక్షా చక్రాలోడిన యుద్ధరథంలాగా పడి ఉంది. దాన్ని చూసి నిట్టూర్చాడతను. రాత బాగుండబట్టి బతికి బయటపడ్డాననుకున్నాడు. వారం రోజుల క్రితం జగ్గునాయుడికి చినబొండపల్లి బేరం తగిలింది. తిరిగి వస్తున్నప్పుడు పొద్దుపోయింది. బాగా చీకటి పడింది. చినుకులు మొదలయ్యాయి. వెంకమ్మపేట డౌన్ దిగుతుంటే నారాయణపట్నం నుంచి లోడుతో ఉన్న ఒరిస్సా లారీ పట్టు తప్పి పైకొచ్చింది. డ్రైవర్కి రూటు కొత్త కాబోలు. ఎదురుగా మలుపు, పైగా డౌను. అప్పుడే మలుపు తిరిగి డౌను దిగుతున్న జగ్గునాయుడి రిక్షా గమనించిన లారీ డ్రైవర్ గతుక్కుమన్నాడు. సడన్ బ్రేక్ వేశాడు. చక్రాలు స్కిడ్ అయ్యాయి. రిక్షాను బలంగా గుద్దుకుంది లారీ. దడేల్మంటూ కుడివైపు పొలంలో జారిపడింది. లారీ తాకిడికి జగ్గునాయుడు గాల్లోకి ఎగిరాడు. ఎవరో విసిరేసినట్లు ఎడమవైపు పొలంలో పడ్డాడు. రిక్షా తుక్కైపోయింది. జగ్గునాయుడి భార్య పుస్తెలతాడు బలమైంది. కొద్దిపాటి దెబ్బలతో మొగుడు బతికేడని చెప్పుకున్నారంతా. అగ్రహారం వీధి వెంకోబారావు డాక్టర్ గారు జగ్గునాయుడు గాయాలకు కట్లు కట్టారు. ఇంజెక్షన్ ఇచ్చి వారం రోజుల పాటు మాత్రలు వేసుకోమన్నారు. 4 రోజులు తొంగుంటే దెబ్బలు తగ్గుతాయేమో గాని రిక్షా తొంగుంటే రోజులు ఎలా గడుస్తాయి? అది నడవాలంటే బాగు చేయించాలి. బోలెడంత డబ్బు పొయ్యాలి. ప్రమాదం జరిగి ఉండకపోతే గనక కథ మరోలా ఉండేది. ఆ రోజు పందెంలో జగ్గునాయుడి రిక్షా రెక్క విప్పిన గరుత్మంతుడిలాగా దూసుకుపోయిండేది. వరుసగా 3వ ఏడాది కూడా విజయం సొంతమై ఉండేది. ఏటి శాతం దేనికైనా రాసిపెట్టి ఉండాలా. నడుస్తూ నిట్టూర్చాడతను. బెలగాం గెడ్డ వీధిలో పుట్టి అక్కడే పెరిగిన జగ్గునాయుడు బతుకు తెరువు కోసం కొన్నాళ్లు జట్కా తోలాడు. గుర్రాన్ని మేపడం కష్టమైపోయింది. జట్కా లాభం లేదని రిక్షా తీసుకున్నాడు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాడు. ఆదాయంతో పాటు పేరు వచ్చింది. బెలగాంలో లాయర్లు, డాక్టర్లు జగ్గునాయుడి రిక్షా మీదే వెళ్లేవారు. మనిషి సన్నగా రివటలా ఉన్నా రిక్షా జోరుగా తొక్కేవాడు. ఏటా వానాకాలంలో బెలగాం సెంటర్లో జరిగే రిక్షా పందాల్లో వరుసగా 2 ఏళ్లు జగ్గునాయుడే గెలిచాడు. ఆ సమయంలోనే రంగంలోకి దిగాడు మైదానం వీధి గాలిబాబు. అతను కొన్నాళ్లు బెలగాం సెంటర్లోని క్రొవ్విడి కేశవరావు పిండి మిల్లులో పనిచేశాడు. అది నచ్చక మానేశాడు. గాలిబాబు మాటకారి, భజన పాటలు బాగా పాడేవాడు. కిళ్ళీ కొట్టు సాంబయ్య బృందం చేసే బైటో భజనల్లో ఓం హరా శంకర అని గాలిబాబు ఎలుగెత్తి పాడే భజన పాట వినేవాళ్లను పట్టుకుని ఊపేశాది. అందుకే సాంబయ్యకి గాలిబాబంటే అభిమానం. పని పాట లేకుండా తిరుగుతున్న గాలిబాబుకి ఓ తోవ చూపించాలనుకున్నాడు సాంబయ్య. తాను మధ్యవర్తిగా ఉండి గొల్లపూడి సీతన్న తాత దగ్గర వడ్డీకి అప్పు ఇప్పించి రిక్షా కొనిపించాడు. 6 నెలలు తిరగగానే గాలిబాబు రిక్షా నంబర్ 1 అనిపించుకుంది. జగ్గునాయుడి పర్మనెంట్ బేరాల్ని ఒడుపుగా సొంతం చేసుకోవడం మొదలుపెట్టింది. పైకి అనకపోయినా జగ్గునాయుడికి లోపల కంటగింపయింది. ఆ ఇద్దరికీ దగ్గర చుట్టరికం ఉంది గాని
దూరంగా ఉంటున్నారు. తాతల నాటి గొడవలు రాకపోకలు లేవని చెప్పుకునేవారు. గాలిబాబు రిక్షా బేరాలు ఊపందుకోగానే రిక్షా పందాల్లో కూడా అతను జగ్గునాయుడిని మెడ్డేస్తాడని జనం చెప్పుకోవడం మొదలుపెట్టారు. అవన్నీ జగ్గునాయుడు బుర్రలో గిర్రుమన్నాయి. కొంపదీసి ఆడు గెలిసిపోలేదు కదా, మెయిన్ రోడ్డు ఎక్కుతూ అనుకున్నాడతను. కుంటుకుంటూ కుడివైపు తిరిగాడు. పిండి మిల్లు దాటుకుని సాంబయ్య కిళ్ళీ కొట్టు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సందడిగా ఉంది. బురదగా ఉన్న బెలగాం సెంటర్లో కొందరు గొడుగులు పట్టుకుని నిలబడ్డారు. ఇంకొందరు తలకి రుమాళ్లు చుట్టుకున్నారు. అదిగో ఆడే రిక్షా కార్మికుల భుజాల మీద విజయ్ గర్వంతో ఊరేగుతున్న గాలిబాబును చూస్తూనే గచ్చుమనిపోయాడు జగ్గునాయుడు. బెలగాం సెంటర్ నుంచి సీతానగరం రైల్వే గేటు దాకా రాను పోను సుమారు 25 కిలోమీటర్ల దూరం. జోరు గాలి, హోరువాన, ఒళ్ళు తడిసి ముద్దైపోయిన బేఖాతర్ రిక్షా తొక్కాడు గాలిబాబు. పందెం నెగ్గాడు గాలిబాబు. బెలగాం సెంటర్లో అందరి నోట గాలిబాబే. రిక్షా కార్మికులు గాలిబాబుని భుజాల మీద ఎక్కించుకున్నారు. జజ్జనకడి జనారే జనక జనా జనారే అంటూ డప్పుల దరువులకు అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. గాలిబాబు ముఖం కుంకుమతో నిండిపోయింది. అతడి మెడ నిండా దండలు, వాటి మధ్య కొట్టొచ్చినట్లున్న కరెన్సీ నోట్ల దండ. 1, 2 మొదలుకుని 5, 10 రూపాయల దాకా కరకరలాడుతూ నోట్లు. రిక్షా కార్మికుల సంఘం తరఫున రిటైర్డ్ రైల్వే గార్డు సూరయ్య తాత ఆ దండని గాలిబాబుకి వేశారు. బెలగాంలో ఎక్కడ ఎలాంటి పోటీలు జరిగినా అగ్రహారం వీధి సూరయ్య తాత అక్కడ ఉండాల్సిందే. సాయంత్రం పూట బెలగాం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో స్నేహపూర్వకంగా జరిగే వాలీబాలు, బ్యాడ్మింటన్, కబడ్డీ పోటీలు మొదలుకుని హైస్కూల్ గ్రౌండ్లో ఏటా జరిగే అంతర్జిల్లా పాఠశాలల ఆటల పోటీలు, విక్టోరియా జూబ్లీ క్లబ్లో టెన్నిస్ పోటీల వరకు ప్రేక్షకుల మధ్య సూరయ్య తాత ఉండి తీరాలి. విజిల్స్ వేస్తూ ఆటగాళ్లను ప్రోత్సహించాలి. బెలగాం సెంటర్లో రిక్షా వాళ్లకు ఆయనంటే గురి. అందుకే ఆయన పర్యవేక్షణలో ఏటా రిక్షా పందాలు జరిపించేవాళ్లు. బహుమతి మొత్తాన్ని సైతం సూరయ్య తాత స్వయంగా పూనుకొని పోగు చేసేవారు. ఆ రోజుల్లో బెలగాంలోని లాయర్లు, డాక్టర్లు, మాస్టర్లు, వ్యాపారస్తులు లాంటి వారందరూ అక్కడి రిక్షా కార్మికులపై అభిమానంతో తలో చెయ్యి వేసేవారు. 10 అడుగుల దూరంలోని సంబరాల్ని చూస్తూ జగ్గునాయుడు తలదించుకున్నాడు. కుంటుతూనే వెనక్కి తిరిగాడు. గెడ్డవీధి వైపు 4 అడుగులేశాడు. అంతలో బావా అన్న కేక వినిపించింది. వెనుతిరిగి చూశాడు జగ్గునాయుడు. చుట్టూ ఉన్న డప్పుల డాన్స్ వలయాన్ని దాటి బయటికి వచ్చిన గాలిబాబు గబగబా జగ్గునాయుడిని సమీపించాడు. బావా అంటూ వాటేసుకున్నాడు. కాయకష్టం చేసుకుని కడుపు నింపుకునేవాళ్ళం. మన మధ్యన మాటలు లేకపోవడాలేటి? నీకొచ్చిన కష్టం నాది కాదా? నాకొచ్చిన దండలు నీవి కావా? అంటూ గాలిబాబు తన మెడలోని దండల్ని తీసి జగ్గునాయుడు మెడలో వేశాడు. వాటి మధ్య కొట్టొచ్చినట్లున్న కరెన్సీ నోట్ల దండ. అందులో 1, 2 మొదలుకొని 5, 10 రూపాయల దాకా కరకరలాడుతూ నోట్లు. హద్దిగది గాలిబాబు, నువ్వురా మనిషంటే. చూడు, మనుషులెవ్వరూ చెడ్డవాళ్లు కాదురా, పరిస్థితులే చెడ్డవి అంటూ సూరయ్య తాత అక్కడి గుంపును చెయ్యెత్తి సైగ చేశాడు. బెలగాం సెంటర్ రిక్షా కార్మికులు పోటీ పడుతూ గాలిబాబును మళ్లీ పైకెత్తారు. ఈసారి డప్పులు మరింత బాగా మోగాయి. ఈలలో కోర్టు దాకా వినిపించాయి. కథ సమాప్తం.